మార్నింగ్ 2 డేస్ స్పెషల్ ఏంటంటే పిండి వడియాలు పడుతున్నాను. పిండి వడియాలు పక్క కొలతలతో పడుతున్నాను. ఎలా పట్టాలో మీకు చూపిస్తాను చూడండి. పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీస్, జీలకర్ర, అలాగే పెసరపప్పు, సగ్గుబియ్యం. ఇప్పుడు ఒక లోట పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేస్తానండి. పచ్చిమిరపకాయలు 6 లోటాలు వాటర్ 6. గుడ్ మార్నింగ్, అందరూ ఏం చేస్తున్నారు? ఎండాకాలం వచ్చేసింది కదండి, వడియాలు పడదాం అనుకుంటున్నాను. పిండి వడియాలు ఎలా పట్టాలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సినవి మిర్చి, జీలకర్ర, అలాగే సగ్గుబియ్యం, పెసరపప్పు. ఒక్క లోటాకి 6 లోటాలు వాటర్ కొలత అనమాట. నేను ఒక లోట పిండి వేసుకున్నానండి. 6 లోట వాటర్ పెట్టాను. అవి బాగా మరిగిన తర్వాత కొంచెం ఉప్పు వేద్దాం. ఈ లోట వాటర్తో పిండి బాగా కలుపుకుందాం. అసలు ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకుంటే సరిపోద్దండి. 6 లోటాలు వేసాం కదా, ఇవి ఒక 7 సరిపోద్ది అనమాట. వేస్తున్నానండి నేను. మా అమ్మగారు వడియాలు చేస్తే మేము తినేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు తింటున్నారు. అమ్మ చాలా బాగా చేస్తుంది వడియాలు. అవిని అమ్మ వడియాలు చేసేటప్పుడు చూసేదాన్ని. అవి ఎలా చేయాలో ఇప్పుడు నేను చేస్తున్నానండి. వడియాలు పడడం అంటే ఏంటి అమ్మ రోజు ఈ గోల అనేవాళ్ళం, కానీ ఇప్పుడు తెలుస్తుంది ఆ విలువ ఏంటో. అండి ఉప్పు వేస్తున్నానండి, సరిపడంత ఉప్పు, పెసరపప్పు, జీలకర్ర, ఇవన్నీ వేస్తాం కదండి. కాసేపు పెసరపప్పు కూడా ఉడికినట్టు ఉంటుంది. జీలకర్ర కూడా వేసాం, మిర్చి కూడా వేసేద్దాం. పెసరపప్పు ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. పిండేసేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది.